ఈ కొద్ది కాలంలో యాడ్ చూసినా అవినీతే ఉంటుంది. ఎందుకంటే ఒక కిరాణా షాప్ చూసుకో, ఒక పెట్రోల్ చూసుకో, ఒక కాయగూరల షాప్ చూసుకో, యాడైనా కానీ ఏదో విషయంలో మోసం చేసి వాళ్ళైతే బాగుపడుతున్నాడు. కానీ రైతు పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా దారుణం అయిపోయింది. రైతు ఒక చినిక్కాయలు పండించాడు అనుకో, చినిక్కాయలు ఎంత ఉన్నాయి తెలుసా? 2600, 2700. ఎకరాకి మినిమం అంటే కన్నా ఓ 30,000 ఖర్చు వస్తుంది. పెట్టుబడి కూడా రాదు. ఇంకా వడ్లు చూసుకో, వడ్లు పండించిన అనుకో బియ్యం రేట్ లేవు. 5,500 అమ్మితేనే వర్కౌట్ అవుతుంది. అట్లాంటివి ఈరోజు 4,000 రూపాయలు బియ్యం కొనేవాళ్ళు లేరు. అరటికాయలు చూసుకో, కేజీ వచ్చి 5 రూపాయలు. అరటికాయలు కిలో 5 రూపాయలు. 20,000 ఉంటేనే వర్కౌట్ అవుతుంది. చినాకాయలు అయితే ఇంకా చినాకాయలు చాలా దారుణంగా అయిపోయినాయి. చినాకాయలు ఎట్లయిపోయినాయంటే అడిగేవాళ్ళు లేరు. కాయలు ఈసారి అయితే చచ్చిపోయేది చెట్లు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏమన్నా పీకుతున్నారంటే ఏం పీకుతున్నారో అర్థం కూడా కాదు. ఒక గిట్టుబాటు ధర అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటాము, 110 రూపాయలు ఫిక్సర్ రేటు. దానికి ఫిక్సర్ రేటు పెట్టిన వాళ్ళు రైతుకు ఫిక్సర్ రేటు పెట్టేకేమి చేత కాదు. ఈ నాయకులు గొజ్జేల కంటే ఈయనం తెలుసా రాజకీయ నాయకులు అంటే. రైతు ఎట్లన్నా పోని, అదే ఒక అమెరికాని తీసుకో, 90% సబ్సిడీ ఇస్తారు. అదంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఫ్రాడ్ అనేది ఉండదు అక్కడ. రైతు ఎంత కమ్మినాడో, పెట్టుబడి ఎంత పెట్టినాడో, ఒక లాస్ వచ్చిందని 24 గంటలో ఇది నమ్మితానే మన అకౌంట్లోకి వేసేస్తారు. ఏ దేశమన్నా చూసుకోకు. మన ఇండియాలో అయితే మొత్తం కట్టబెట్టేదంతా ఆదానికి కట్టబెడతాడు నరేంద్ర మోడీ బినామీ ఎవరంటే ఆదాని బినామీ ఎవరంటే నరేంద్ర మోడీ. మొత్తము ఒక పెట్రోల్ అయినా, ఒక డీజిల్ అయినా, ఆయిల్ ప్యాకెట్ 200 నూనె కొనాలంటే. మన చినిక్కాయలు ఎప్పుడు నింటూనో అదే రేటు ఉంది. 3,000, 2,500 అదే రేటు ఉంది. బియ్యం ఎప్పుడు నింటో కూడా 4,000, 5,000 అంతే. ఇవి రేటు ఎందుకు పెరగలే? డీజిల్ అయితే 60 రూపాయలు ఒకప్పుడు, పెట్రోల్ ఒక 70 ఉండే, అంటే ఇంకా తక్కువే ఉండే. ఈ నరేంద్ర మోడీ ఎగ్నాల్మెంట్ మన ఇండియాని పాతాల్లో కానీ తొక్కేస్తున్నాడు. అంతా ఉన్నోనికి ఇచ్చేస్తున్నాడు. రేపొద్దున వాళ్ళే కదా పెట్టుబడి పెట్టేది ఎలక్షన్ అప్పుడు. ఆదానికి నరేంద్ర మోడీ పెట్టుబడి ఎవరు పెట్టాలంటే ఆదాని చేతిలోనే గవర్నమెంట్ మొత్తం, బీజేపీ గవర్నమెంట్ మొత్తం ఆదాని చేతిలోనే ఉంది. అతను గెరిగిస్తే ఏ బీజేపీ నాయకుడు కూడా గెరిగా దాటలేడు. ఎందుకంటే గెలిచలేరు. 1,000 కోట్లు పెట్టుబడి అంతా ఇతనే కదా. ఒక నరేంద్ర మోడీ అయినా, ఒక ఆదాని అయినా నేనేం చెప్తున్నానంటే రైతుకు గిట్టుబాటు ధర ఇలా. ఇట్లా కొనసాగిననుకో మన ఇండియా లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. ఫ్రంట్ ప్లేస్లోకి బాగా, ఫస్ట్ ప్లేస్లోకి ఎదగలేము. ఒక అమెరికాను, ఒక చైనాని తొక్కాలనుకుంటాం అనుకో, వాళ్ళు కూడా అక్కడ కూడా అవినీతి ఉంటుంది. అవినీతి లేకేం కాదు, ఎక్కడైనా ఏ దేశంలో అయినా అవినీతి ఉంటుంది. కానీ మన ఇండియాలో ఏం చేస్తారంటే తొక్కి పడేస్తారు. నోట్లు రద్దు చేశా, నరేంద్ర మోడీ ఏమన్నా పీకేస్తాడు అనుకుంటే ఏం పీకిండేది ఏం లేదు. GST బిల్లు తెచ్చా, సర్వనాశనం చేశా. నరేంద్ర మోడీ మన ఇండియాకు యాంటీ వైరస్ లాంటోడు, మహా డేంజర్ తెలుసా.